దావీదుకట అన్ని వైపులా యుద్ధాలు కలిగాయట. అన్ని వైపులా శత్రువులున్నారట. తమ్ముడు, చెల్లి, ఈ వాక్యం వింటున్న నీ బ్రతుకులో కూడా అన్ని వైపులా పోరాటాలేనా? ఏ దిక్కును చూసినా విపరీతమైన యుద్ధాలే నీకు కలుగుతున్నాయా? ఆర్థిక విషయంలో పోరాటం, ఆరోగ్య విషయంలో పోరాటం, కొడుకు విషయంలో పోరాటం, కూతురు విషయంలో పోరాటం, భర్త విషయంలో పోరాటం. ఏ రంగంలో చూసినా నలుదిక్కుల సమస్యల వలయం నేను చుట్టుముట్టిందా? చుట్టుపక్కల యుద్ధ వాతావరణంలో నువ్వు బ్రతుకుతున్నావా? భయపడకు. నీవే కాదు, ఆ కాలంలో భక్తుడైన దావీదు గారు కూడా ఇదే మార్గం గుండా తాను మనకంటే ముందుగా ప్రయాణమై వెళ్ళారు. ఎందుకు మనకు యుద్ధాలు వస్తాయి? అక్కడ ఏమని రాస్తుంది? యెహోవా నా తండ్రి అయిన దావీదు శత్రువులను అతని పాదముల క్రింద అణుచు వరకు. ఎందుకు ఈ శత్రువులు అందరూ ఉన్నారట? దావీదు చుట్టూత ఇంత శత్రు సైన్యం ఎందుకుందాయి అంటే, ఆ శత్రువులందరినీ దావీదు పాదాల కింద ఉంచాలి అనేది దేవుని సంకల్పం. శత్రువులను దావీదు పాదాల కింద ఉంచాలి అంటే అసలు ముందు శత్రువు అనేవాడు ఉండాలిగా. అంటే నీ బ్రతుకులో సమస్యలు ఎందుకు దేవుడు అనుమతిస్తాడో తెలుసా? ఆ సమస్యలన్నీ ఒకానొక రోజు నీ పాదముల ఎదుట సాగిలపడ్డాయి అనే సాక్ష్యం నీ నోట వినబడాలని, నీ జీవితంలో జరిగిన ఆ కార్యం అనేకులు సాక్ష్య రూపంలో మాట్లాడుకోవాలని, దావీదు జీవితంలో జరిగిన కార్యం అతని కుమారుడైన సొలొమోను సాక్ష్య రూపంలో చెప్తున్నాడు. తమ్ముడు, చెల్లి, ఈరోజు ఎలాంటి సమస్యలు నీ మీద చెలరేగుతున్నా భయపడుకో. తాడి చెట్టు అంత ఎత్తు ఉవ్వెత్తున అలలు లేస్తున్నా భయపడుకో. నీ శక్తికి మించిన సమస్యలతో నువ్వు పోరాడుతున్నా దిగులు చెందకో. ఒకరోజు వస్తుంది, విశ్వసించు. నీ మీద చెలరేగిన ప్రతి సమస్య నీ పాదముల ఎదుట సాగిలపడేటట్లుగా నా దేవుడు తప్పకుండా కార్యం చేస్తాడు.